హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షరమాల. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు. మన ఛానల్లో క్లాస్ 9 సోషల్ జోగ్రఫీ చాప్టర్ 1 వీడియో చేయడం జరిగింది. అలాగే క్లాస్ 9 ఎకనామిక్స్ చాప్టర్ 1 వీడియో చేయడం జరిగింది. క్లాస్ 6 సోషల్ జోగ్రఫీ చాప్టర్ 1 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఈరోజు మనం క్లాస్ 9 సోషల్ జోగ్రఫీ సెకండ్ చాప్టర్ ఫిజికల్ features of India అనే లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. Our country has practically all major physical features of the earth, that is mountains, plains, deserts, plateaus and islands. మన కంట్రీ ఇండియాలో మన ఎర్త్ మీద ఎన్ని ఫిజికల్ ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మ్యాక్సిమం మేజర్ ఫిజికల్ ఫీచర్స్ అన్నీ కూడా మన ఇండియన్ కంట్రీలో ఉన్నాయి. అవి ఏంటి అంటే మౌంటైన్స్, ప్లెయిన్స్ అంటే ల్యాండ్ ఫామ్స్, ఆల్ ద టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్, డెజర్ట్స్ అంటే ఎడారులు, ప్లాట్యూస్ అంటే పేట భూములు. ఎలా ఉంటాయంటే ఇలా కొండల రూపంలో ఉంటాయి ప్లెయిన్గా, మరి మౌంటైన్స్ల పైకి పర్వతంలా ఉండకుండా ఇలా కొండల్లా ఉండి కొంచెం ప్లెయిన్గా ఉండే వాటిని ప్లాట్యూస్ అంటారు. అలాగే ఇవి వచ్చేసి ప్లెయిన్స్, ల్యాండ్ ఫామ్స్, డెజర్ట్స్, ఐలాండ్స్ అంటే ఏంటంటే మధ్యలో ఒక ల్యాండ్ పార్ట్ ఉండి చుట్టూ కూడా వాటర్తో సరౌండ్ అయి ఉంటే వాటిని ఏమంటామంటే ఐలాండ్స్ అంటాం. ఇవన్నీ కూడా మేజర్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్నాయి. అయితే దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లాట్యూ, మౌంటైన్స్, అలాగే ప్లెయిన్స్, అలాగే సీ లెవెల్ నుండి చూసుకుంటే ఇది వచ్చేసి ల్యాండ్ ఫామ్స్ వచ్చేసి ప్లెయిన్స్, ఇలా ఫ్లాట్గా ఉండే కొండలు ప్లాట్యూస్, ఇలా ఎత్తుగా ఉండే వాటిని మౌంటైన్స్ అంటారు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లాట్యూస్, మౌంటైన్స్ అండ్ ప్లెయిన్స్. Major physiographic divisions. The physical features of India can be grouped under the following physiographic divisions. మనకి మేజర్గా ఎన్ని ఫిజికల్ ఫీచర్స్ ఉన్నాయి అంటే ఇండియాలో ద హిమాలయన్ మౌంటైన్స్, హిమాలయాస్లో ఉండే మౌంటైన్స్, ద నదరన్ ప్లెయిన్స్ అంటే ల్యాండ్ ఫామ్స్, నదరన్ ప్లెయిన్స్ కాబట్టి నార్త్ పార్ట్లో ఉండే అన్ని ల్యాండ్ ఫామ్స్. అలాగే ద పెనిన్సులర్ ప్లాట్యూ అంటే ఎ పీస్ ఆఫ్ ల్యాండ్ బోర్డర్డ్ బై వాటర్ ఆన్ 3 ఆఫ్ ఇట్స్ సైడ్స్. పెనిన్సులర్ ప్లాట్యూ అంటే ఏంటి అంటే పీస్ ఆఫ్ ల్యాండ్ చుట్టూ కూడా 3 సైడ్స్ కూడా వాటర్తో సరౌండ్ అయి ఉండి మధ్యలో ఉండే ల్యాండ్ని ప్లాట్యూస్ అంటాం, పెనిన్సులర్ ప్లాట్యూ. ద ఇండియన్ డెజర్ట్ అంటే ఎడారులు, అక్కడ ఇసుక మాత్రమే ఉంటుంది, ఎటువంటి వాటర్ కానీ చెట్లు కానీ ఏమీ కూడా ఉండవు. ద కోస్టల్ ప్లెయిన్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ల్యాండ్ ఫామ్స్. కోస్టల్ ప్లెయిన్స్ అంటే కోస్టల్ ఏరియాస్లో ఉన్న ల్యాండ్ ఫామ్స్, దట్ ఈస్ కోస్టల్ ప్లెయిన్స్. ద ఐలాండ్స్ అంటే ల్యాండ్ సరౌండెడ్ బై వాటర్, ఇక్కడ ల్యాండ్ పార్ట్ ఉంటుంది, చుట్టూ కూడా వాటర్తో సరౌండ్ అయి ఉంటుంది, దీన్నే ఐలాండ్ అంటారు. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ మేజర్ ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా. ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటి? ద హిమాలయన్ మౌంటైన్స్. దీస్ ఆర్ ద హిమాలయన్ మౌంటైన్స్. మనకి ఇండియాకి నార్త్ పార్ట్లో ఉన్న ఇదంతా కూడా హిమాలయాస్తో కప్పబడి ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ ఫిజికల్ ఫీచర్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ హిమాలయన్ మౌంటైన్స్. ఇప్పుడు హిమాలయన్ మౌంటైన్స్ గురించి తెలుసుకుందాం. ద హిమాలయన్ మౌంటైన్స్. The Himalayas, geologically young and structurally fold mountains stretch over the northern borders of India. మనకి హిమాలయాస్ అనేవి నదరన్ బోర్డర్స్లో నార్త్ బోర్డర్లో ఉంటుంది. అయితే వీటిని యంగ్ అండ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటారు. ఫోల్డ్ మౌంటైన్స్ అంటే ముడతలుగా ఫామ్ అయిన పర్వతాలు ఈ హిమాలయాలు, అందుకనే వాటిని యంగ్ అండ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటారు. వాట్ ఆర్ ది యంగ్ అండ్ ఫోల్డ్ మౌంటైన్స్ అని అడిగితే మీరు ఏం చెప్పాలి అంటే హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ కాల్డ్ యంగ్ అండ్ ఫోల్డ్ మౌంటైన్స్. దీస్ మౌంటైన్స్ రేంజ్ రన్ ఇన్ ఏ వెస్ట్ టు ఈస్ట్ డైరెక్షన్ ఫ్రమ్ ది ఇండస్ టు ది బ్రహ్మపుత్ర. మనకి ఇండియాకి నార్త్ డైరెక్షన్లో ఉన్నవంతా కూడా హిమాలయాసే. అయితే ఈ హిమాలయాస్ నార్త్ డైరెక్షన్లో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మీరు చూసుకుంటే ఇక్కడ ఇండస్ రివర్ అనేది ఉంది. ఇండస్ రివర్ అంటే ఏంటంటే సింధు నది. మనకి వెస్ట్ పార్ట్లో సింధు నది దగ్గర స్టార్ట్ అయ్యి ఈస్ట్ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ బ్రహ్మపుత్ర నది ఉంది. ఈ బ్రహ్మపుత్ర నది ఈస్ట్లో బ్రహ్మపుత్ర నది, వెస్ట్లో ఇండస్ రివర్ అంటే సింధు నది. వెస్ట్లో ఇండస్ నది సింధు నది దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఇవంతా కూడా ఈస్ట్లో బ్రహ్మపుత్ర నది వరకు కూడా వ్యాపించి ఉన్న పర్వతాలన్నీ కూడా హిమాలయ పర్వతాలే. అయితే హిమాలయ పర్వతాలు ఏ 2 నదుల మధ్య వ్యాపించి ఉన్నాయి అంటే స్ప్రెడ్ అయి ఉన్నాయి, అక్కడ ఫామ్ అయి ఉన్నాయి అని అడిగితే ఏ 2 నదుల మధ్య? ఇండస్ రివర్, అలాగే వెస్ట్లో ఇండస్ రివర్, అలాగే ఈస్ట్లో బ్రహ్మపుత్ర రివర్. ఈ 2 నదుల మధ్యన ఉన్న పర్వతాలే హిమాలయ పర్వతాలు.
నెక్స్ట్ దే ఫార్మ్ అన్ ఆర్క్ విచ్ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ అబౌట్ 2400 కిలోమీటర్స్. వాటి యొక్క పొడవు ఎంత అంటే వెస్ట్ నుండి ఈస్ట్ వరకు కూడా వాటి యొక్క పొడవు ఎంత అంటే 2400 కిలోమీటర్స్. వెస్ట్ నుండి ఈస్ట్కి హిమాలయాల యొక్క పొడవు 2400 కిలోమీటర్లు. దేర్ విడ్త్ వేరీస్ ఫ్రమ్ 400 కిలోమీటర్స్ ఇన్ కాశ్మీర్ టు 150 కిలోమీటర్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. అయితే ఈ నార్త్లో వెస్ట్ పార్ట్లో ఏముందంటే కాశ్మీర్ ఉంది. ఈ కాశ్మీర్లో 400 కిలోమీటర్స్ ఉంటాయంట హిమాలయాస్. అరుణాచల్ ప్రదేశ్ ఈస్ట్ డైరెక్షన్లో లాస్ట్గా ఉన్నది అరుణాచల్ ప్రదేశ్, అక్కడ 150 కిలోమీటర్స్ ఉంటాయి. ఎందుకు ఈ డిఫరెన్స్ ఉందనేది మనం చూద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే వెస్ట్ పార్ట్లో కాశ్మీర్లో మనకి హిమాలయాల యొక్క వెడల్పు అనేది చాలా ఎక్కువగా ఉంది. అందుకే వీటి యొక్క వెడల్పు ఎంత అంటే 400 కిలోమీటర్లు. ఇక్కడ ఈస్ట్కి వచ్చేసరికి మనకు అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ స్టేట్కి వచ్చేసరికి వీటి యొక్క వెడల్పు అనేది తగ్గుతూ వస్తుంది. అందుకనే ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు ఉందంటే 150 కిలోమీటర్. హిమాలయాస్ యొక్క వెడల్పు అనేది కాశ్మీర్లో ఎక్కువగా 400 కిలోమీటర్స్తో ఉండి అలా వచ్చేసరికి ఈస్ట్కి వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ స్టేట్లో 150 కిలోమీటర్స్ వెడల్పుతో వ్యాపించి ఉంది. అది హిమాలయాస్ యొక్క వెడల్పు. నెక్స్ట్ ద ఆల్టిట్యూడ్నల్ వేరియేషన్స్ ఆర్ గ్రేటర్ ఇన్ ద ఈస్టర్న్ హాఫ్ దాన్ దోస్ ఇన్ ద వెస్టర్న్ హాఫ్. వాటి యొక్క హిమాలయాల యొక్క ఎత్తు అనేది వెస్ట్ కన్నా కూడా ఈస్ట్లోనే ఎక్కువగా ఉంటుంది. హిమాలయాల యొక్క ఎత్తు వెస్ట్ డైరెక్షన్లో కన్నా ఈస్ట్ డైరెక్షన్లోనే ఈస్ట్ పార్ట్లోనే ఎక్కువ హైట్ అనేది ఉన్నాయి. ద హిమాలయ కన్సిస్ట్స్ ఆఫ్ 3 parallel ranges. ఏ నెంబర్ ఆఫ్ వ్యాలీస్ లై బిట్వీన్ దీస్ రేంజెస్. 3 parallel ranges. ప్యారలల్ లైన్స్ అంటే ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. సో హిమాలయాస్ కూడా ఇలా ప్యారలల్ లైన్స్లో 3 parallel rangesలో మనకి హిమాలయాస్ అనేవి ఉండడం జరుగుతుంది. అయితే ఈ హిమాలయాస్ని ఏమంటాం, ఈ హిమాలయాస్ని ఏమంటామో చూద్దాం. మనకి హిమాలయాస్ అనేవి 3 parallel rangesలో ఉంటాయి. ఫస్ట్ రేంజ్ని ఏమంటామంటే హిమాద్రి లేదా గ్రేటర్ హిమాలయాస్ అని అంటాం. ద నదరన్ మోస్ట్ రేంజ్ ఈజ్ నోన్ యాజ్ ది గ్రేట్ ఆర్ ఇన్నర్ హిమాలయాస్ ఆర్ ద హిమాద్రి. మనం చెప్పుకున్నాం కదా హిమాలయాస్ అనేవి 3 parallel rangesలో ఉంటాయి అని. ఫస్ట్ ఉన్న పర్వతాలను ఏమంటాము అంటే నార్త్ డైరెక్షన్లో చివరిగా ఉన్న వాటిని హిమాద్రి హిమాలయాస్ అంటాం. 3 parallel ranges కదా, వీటిని ఏమంటాము అంటే హిమాద్రి హిమాలయాస్. వాటిని ఏమంటాం ద నదరన్ మోస్ట్ రేంజ్ ఇస్ నోన్ యాజ్ ది గ్రేట్ ఆర్ ఇన్నర్ హిమాలయాస్ ఆర్ ద హిమాద్రి హిమాలయాస్. వాటిని ఏమంటాం హిమాద్రి హిమాలయాస్ అంటాం. ఇట్ ఈస్ ద మోస్ట్ కంటిన్యూస్ రేంజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ది లోఫ్టియస్ట్ పీక్స్ విత్ ఎన్ యావరేజ్ ఆఫ్ 6000 మీటర్స్. వాటి యొక్క ఎత్తు అనేది ఎన్ని మీటర్స్ ఉందంటే 6000 మీటర్స్. ఆ హిమాలయాస్ అనేవి ఎక్కడా బ్రేక్స్ లేకుండా కంటిన్యూస్గా ఇలా ఉంటూనే ఉంటాయంట. ఏవి హిమాద్రి హిమాలయాస్ అంటే ఏంటి, మనకి చివరిగా నార్త్ డైరెక్షన్లో చివరిగా పైకి ఉన్న హిమాలయాస్ని హిమాద్రి హిమాలయాస్ అంటాం లేదా గ్రేటర్ హిమాలయాస్ అంటాం. అవి లోపలికి ఉంటాయి కాబట్టి లేదా ఇన్నర్ హిమాలయాస్ అని అంటాం. వాటి యొక్క ఎత్తు ఎంత, హైట్ ఎంత అంటే 6000 మీటర్స్. ఆ హిమాలయాస్లో ఎక్కువగా ఏముంటుంది అంటే గ్రానైట్. గ్రానైట్ అనేది ఎక్కువగా అక్కడ మనకి లభ్యమవుతుంది ఆ గ్రేటర్ హిమాలయాస్లో. నెక్స్ట్ వాటి కింద ఉన్న సెకండ్ లైన్ ఆఫ్ హిమాలయాస్ని ఏమంటాము అంటే హిమాచల్ లేదా లెస్సర్ హిమాలయాస్ అని అంటాం. వాటి యొక్క ఇన్ఫర్మేషన్ చూద్దాం. హిమాచల్ లేదా లెస్సర్ హిమాలయాస్. ద రేంజ్ లయింగ్ టు ద సౌత్ ఆఫ్ ది హిమాద్రి ఫార్మ్స్ ది మోస్ట్ రగడ్ మౌంటైన్ సిస్టమ్ అండ్ ఈజ్ నోన్ యాజ్ ది హిమాచల్ ఆర్ లెస్సర్ హిమాలయాస్. పైన చివరిగా ఉన్న హిమాలయాస్ని ఏమంటాం మనం హిమాద్రి హిమాలయాస్ అంటాం. ఆ హిమాద్రి హిమాలయాస్కి సౌత్ డైరెక్షన్లో అంటే వాటి కిందనున్న హిమాలయాస్ని ఏమంటాము అంటే లెస్సర్ హిమాలయాస్ ఆర్ సౌత్ డైరెక్షన్లో ఉన్న హిమాద్రికి సౌత్గా ఉన్న వాటిని మనం ఏమంటామంటే హిమాచల్ ఆర్ లెస్సర్ హిమాలయాస్. హిమాచల్ పర్వతాలు లేదా లెస్సర్ హిమాలయాస్ అని అంటాం. ద రేంజెస్ ఆర్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ హైలీ కంప్రెస్డ్ ఆర్ ఆల్టర్డ్ రాక్స్. ఇవి రాళ్ళతో ఎక్కువగా కప్పబడి ఉంటుందంట. ఆ హిమాలయాస్లో రాళ్ళు ఎక్కువగా ఉంటాయి. ద ఆల్టిట్యూడ్ వేరియస్ బిట్వీన్ 3700 and 4500 మీటర్స్ అండ్ ద యావరేజ్ విడ్త్ ఈస్ ఆఫ్ 50 కిలోమీటర్స్. వాటి యొక్క వెడల్పు ఎంత ఉంటుందంటే 50 కిలోమీటర్స్. యావరేజ్ విడ్త్ ఎంత ఉందంటే 50 కిలోమీటర్స్ ఉంటుందంట. వాటి యొక్క హైట్ ఎంత ఉందంటే 3700 నుండి 4500 మీటర్స్. హిమాలయాస్ యొక్క ఎత్తు ఎంత అంటే 6000 మీటర్స్. మరి హిమాచల్ హిమాలయాస్ యొక్క ఎత్తు ఎంత అంటే 3700 కిలోమీటర్ల నుండి 4500 కిలోమీటర్ల వరకు కూడా వాటి యొక్క ఎత్తు అనేది ఉంది. హిమాచల్ హిమాలయాల యొక్క వెడల్పు ఎంత అంటే యావరేజ్గా 50 కిలోమీటర్స్.
The Pir Panjal range forms the longest and the most important range. The Dauladar and the Mahabharata ranges are also prominent ones. మనకి ఎక్కువగా హిమాలయాస్కి అందరూ చూడటానికి వెళ్తూ ఉంటారు కదా, అలా చూడటానికి వెళ్ళే కాశ్మీర్ లోయలు, అలాగే పీర్ పంజల్ శ్రేణి, పీర్ పంజల్ రేంజ్, అలాగే దౌలదార్ రేంజ్, మహాభారత్ రేంజ్, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉంటాయంటే హిమాలయాస్లోనే ఉంటాయి. చూడడానికి ఎక్కువగా విజిటింగ్ ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ హిమాలయాస్ని చూడటానికి మాత్రమే వెళ్తారు. ఎందుకంటే విజిటింగ్ ప్లేసెస్ అన్నీ కూడా ఆ కాశ్మీర్ లోయలు, కులు లోయ, కులు మనాలి, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంటే మనకి హిమాలయాస్లోనే ఉన్నాయి. చూడండి ఇక్కడ ద పీర్ పంజల్ రేంజ్, ఇవన్నీ కూడా ద పీర్ పంజల్ రేంజ్, దౌలదార్ రేంజ్, మహాభారత్ రేంజ్, ఇవన్నీ కూడా హిమాలయాస్ల యొక్క హిమాలయాలు. దీస్ రేంజ్ కన్సిస్ట్స్ ఆఫ్ ది ఫేమస్ వ్యాలీ ఆఫ్ కాశ్మీర్, కంగ్రా అండ్ కులు వ్యాలీ ఇన్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్న కులు వ్యాలీ, కాశ్మీర్ వ్యాలీ, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఏ హిమాలయాస్లో ఉన్నాయి అంటే హిమాలయాస్లోనే ఉన్నాయి. మనకి బిట్స్ అడగవచ్చు. పీర్ పంజల్ రేంజ్ కానీ, దౌలదార్ రేంజ్ కానీ, మహాభారత్ రేంజ్ కానీ, వ్యాలీ ఆఫ్ కాశ్మీర్, అలాగే కులు వ్యాలీ, కంగ్రా వ్యాలీ, ఇవన్నీ కూడా మనం ఏ హిమాలయాస్లో చూస్తాము అని మీకు ఎవరైనా బిట్స్ కనపడితే అప్పుడు ఏ హిమాలయాస్లో ఉంటాయంటే హిమాలయాస్లో ఉంటాయి. మనకు తెలిసిన మ్యాక్సిమం దిస్ రీజన్ ఈజ్ వెల్ నోన్ ఫర్ ఆల్ హిల్ స్టేషన్స్. మనకు తెలిసిన అన్ని హిల్ స్టేషన్స్ కూడా ఏ హిమాలయాస్లో ఉంటాయి అంటే హిమాలయాస్లోనే ఉంటాయి. నెక్స్ట్ శివాలిక్ హిమాలయాస్. మొత్తం 3 ప్యారలల్ రీజియన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. దిస్ ఈస్ ద లాస్ట్ రేంజ్, శివాలిక్ హిమాలయాస్. ద ఔటర్ మోస్ట్ రేంజ్ ఆఫ్ ది హిమాలయాస్ ఈజ్ కాల్డ్ ది శివాలిక్స్. చివరిగా కిందగా ఉన్న మొత్తం 3 ప్యారలల్ రేంజెస్లో లాస్ట్గా ఉన్న ఈ లాస్ట్ రేంజ్ ఏంటంటే శివాలిక్ హిమాలయాస్. ఏమంటాం? ద ఔటర్ మోస్ట్ రేంజ్ ఆఫ్ ది హిమాలయాస్ ఈజ్ కాల్డ్ ది శివాలిక్స్. చివరగా ఉన్న చాలా కిందకి ఉన్న పర్వతాలని శివాలిక్ పర్వతాలు అంటారు. దే ఎక్స్టెండ్ ఓవర్ ఏ విడ్త్ ఆఫ్ 10 to 50 కిలోమీటర్స్. వాటి యొక్క వెడల్పు ఎంత, విడ్త్ ఎంత అంటే 10 to 15 kilometers అండ్ హ్యావ్ అన్ ఆల్టిట్యూడ్ వ్యారింగ్ బిట్వీన్ 900 to 1100 meters. వాటి యొక్క ఎత్తు ఎంత ఉంటుంది, హైట్ అంటే 900 నుండి 1100 meters ఉంటుంది. హిమాలయాల యొక్క ఎత్తు ఎంత అంటే 6000 మీటర్లు, అలాగే 6000 meters. హిమాలయాస్ యొక్క ఎత్తు ఎంత అంటే 4500 meters. అలాగే శివాలిక్ హిమాలయాస్ యొక్క ఎత్తు హైట్ ఎంత అంటే 900 to 1100 meters. దీస్ రేంజెస్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ అన్కన్సాలిడేటెడ్ సెడిమెంట్స్ బ్రాట్ డౌన్ బై ది రివర్స్ ఫ్రమ్ ది మెయిన్ హిమాలయన్ రేంజెస్. ఇవి వేటితో ఎక్కువగా తయారై ఉంటాయంటే ఇవి ఎక్కువ ఏ ఫామ్లో ఉంటాయంటే అక్కడ మనకి హిమాలయాస్లో నదులు అనేవి చాలా ఉంటాయి, పెద్ద పెద్ద నదులు ఉంటాయి. ఆ నదుల నుండి కొట్టుకు వస్తున్న సెడిమెంట్స్ ఉంటాయి కదా, సెడిమెంటల్ రాక్స్, అవన్నీ కూడా వాటితో ఫామ్ అయి ఉంటాయంట ఈ శివాలిక్ పర్వతాలు అనేవి. దీస్ వ్యాలీస్ ఆర్ కవర్డ్ విత్ థిక్ గ్రావెల్ అండ్ అల్యూవియం. ఇవి అక్కడ నుండి ఆ నదుల నుండి కొట్టుకు వచ్చిన గ్రావెల్ అండ్ అల్యూవియం అనేవి ఎక్కువగా ఉంటాయి, అందులో కవర్ అయి ఉంటాయి. ద లాంగిట్యూడినల్ వ్యాలీ లయింగ్ బిట్వీన్ లెస్సర్ హిమాలయ అండ్ ది శివాలిక్స్ ఆర్ నోన్ యాజ్ డూన్స్. అయితే మనకి ఈ 3 రేంజెస్ ఉన్నాయి కదా, ఇవనేవి లెస్సర్ హిమాలయాస్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టోటల్గా 3 రేంజెస్ ఉంటాయి. ఇవి హిమాలయాస్, ఇవి లెస్సర్ హిమాలయాస్, ఇవి శివాలిక్ హిమాలయాస్. అయితే ద లాంగిట్యూడినల్ వ్యాలీ అంటే లోయ, ఈ లోయ ఉన్నది కదా ఈ మధ్యన, ఇవి లెస్సర్ హిమాలయాస్. ఈ లెస్సర్ హిమాలయాస్కి ఈ శివాలిక్ పర్వతాలకి మధ్యన ఉన్న ఈ వ్యాలీస్ని ఏమంటామంటే డూన్స్ అంటాం. డూన్స్. సమ్ ఆఫ్ ది డూన్స్ ఏంటంటే డెహ్రాడూన్, కొట్లీ డూన్, అలాగే పట్లీ డూన్ ఆర్ సమ్ ఆఫ్ ది వెల్ నోన్ డూన్స్. ఈ వ్యాలీస్ ఉన్నాయి కదా, వీటిని డూన్స్ అంటాం కదా. ఇక్కడ ఫేమస్ డూన్స్ ఏంటంటే డెహ్రాడూన్, కొట్లీ డూన్, పట్లీ డూన్. ఈ డూన్స్ అనేవి ఏ పర్వతాల మధ్యన ఉంటాయి అంటే లెస్సర్ హిమాలయాస్కి అలాగే శివాలిక్ పర్వతాలకి మధ్యన ఉంటాయి. ఇవి వచ్చేసి లెస్సర్ హిమాలయాస్, ఇవి వచ్చేసి శివాలిక్ హిమాలయాస్. ఈ రెండింటికి మధ్యన ఉన్న ఈ వ్యాలీస్ని ఏమంటామంటే డూన్స్ అంటాం. ఈ డూన్స్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డూన్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి అంటే డెహ్రాడూన్, కొట్లీ డూన్, అలాగే పట్లీ డూన్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ డూన్స్. నెక్స్ట్ ద హిమాలయాస్ హ్యావ్ బీన్ డివైడెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రీజియన్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. ఈ హిమాలయాస్ అనేవి ఒక బేసిస్ మీద వెస్ట్ నుండి ఈస్ట్కి కూడా డివైడ్ అయి ఉంటాయంట. ఏం బేసిస్ మీద అంటే దిస్ డివిజన్స్ హ్యావ్ బీన్ డిమార్కేటెడ్ బై ద రివర్ వ్యాలీస్. అంటే ఆ హిమాలయాస్లో ఉన్న నదులను బట్టి కూడా వెస్ట్ నుండి ఈస్ట్కి కొన్ని డివైడ్ చేశారంట. కొన్ని నేమ్స్ కూడా ఉన్నాయంట. ఆ రివర్స్ యొక్క డైరెక్షన్స్ని బట్టి ఆ రివర్స్ ఏ నదుల మధ్య ఏ పర్వతాలు ఉంటాయి, ఏ 2 నదుల మధ్య ఏ పర్వతాలు ఉంటాయి అని అలా డివైడ్ చేశారంట. అవేంటో చూద్దాం. The part of Himalayas lying between Indus and Satluj has been traditionally known as Punjab Himalayas. మనం చూసుకున్నట్టయితే హిమాలయాస్లో నదులు కూడా ఉంటాయి. అయితే ఆ నదులు ఉన్న దాన్ని బట్టి
ఏ నదుల మధ్య ఏ పర్వతాలు ఉన్నాయని నేమ్స్ ఇచ్చారంట. ఫస్ట్ ఏంటంటే ఇండస్ అండ్ సట్లెజ్ నదుల మధ్య ఉన్న పర్వతాలను ఏమంటామంటే పంజాబ్ హిమాలయాస్ అని అంటారంట. ఇది వచ్చేసి హిమాలయాస్, వెస్ట్ నుండి ఈస్ట్ డైరెక్షన్కి మన ఇండియాలో ఉన్న హిమాలయాస్. అయితే ఈ లాస్ట్గా వెస్ట్ డైరెక్షన్లో ఉన్న ఈ నది ఏంటంటే సింధు నది. ఇది వచ్చేసి సింధు నది యొక్క ఉపనది సట్లెజ్ నది. ఈ రెండింటికి మధ్యన ఉన్న ఈ పర్వతాలను ఏమంటాము అంటే పంజాబ్ హిమాలయాస్ అని అంటాం. ఏమంటాం? పంజాబ్ హిమాలయాస్. ద మౌంటైన్స్ బిట్వీన్ ఇండస్ అండ్ సట్లెజ్ రివర్స్ ఆర్ కాల్డ్ పంజాబ్ హిమాలయాస్. ఏమంటాం? ఇండస్ నదికి సట్లెజ్ నదికి మధ్యన ఉన్న హిమాలయాస్ని పంజాబ్ హిమాలయాస్ అంటారు. నెక్స్ట్, ద పార్ట్ ఆఫ్ ది హిమాలయాస్ లయింగ్ బిట్వీన్ సట్లెజ్ అండ్ కాళీ రివర్స్ ఈజ్ నోన్ యాజ్ కుమయూన్ హిమాలయాస్ అంటారు. కుమయూన్ హిమాలయాస్ దేని ఏ నదుల మధ్య అంటే సట్లెజ్ అండ్ కాళీ నదుల మధ్య ఉన్న వాటిని కుమయూన్ హిమాలయాస్ అంటారు. ఏ హిమాలయాస్? కుమయూన్ హిమాలయాస్. సట్లెజ్ నది ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి పర్వతాలు, హిమాలయ పర్వతాలు. సట్లెజ్ అండ్ కాళీ, ఇది కాళీ రివర్, కాళీ నది. ఈ రెండింటికి మధ్యన ఉన్న ఈ పర్వతాలను ఏమంటాము అంటే కుమయూన్ పర్వతాలు. ఏ నదుల మధ్య? కాళీ అండ్ సట్లెజ్. అలాగే ఇక్కడ కాళీ నది, ఈ చివర ఉన్నది తీస్తా నది. ఈ రెండింటికి మధ్యన ఉన్న హిమాలయాస్ని నేపాల్ హిమాలయాలు అంటాం. పంజాబ్ హిమాలయాలు ఏ నదుల మధ్య ఉంటాయి అంటే సింధు నది, సట్లెజ్ నదికి. అలాగే సట్లెజ్ నదికి కాళీ నదికి మధ్యన ఏ హిమాలయాలు ఉంటాయి అంటే కుమయూన్ హిమాలయాలు. నెక్స్ట్, ఈ కాళీ నదికి ఈ తీస్తా నదికి మధ్యన ఉన్న హిమాలయాలు నేపాల్ హిమాలయాలు. అలాగే ఈ తీస్తా నదికి బ్రహ్మపుత్ర నదికి మధ్యన ఉన్న హిమాలయాలు అస్సాం హిమాలయాలు. ఇవి 4 టైప్స్ ఆఫ్ హిమాలయాస్ బేస్డ్ ఆన్ రివర్స్. అంటే రివర్స్ ఎలా, ఆ రివర్స్ ఉన్న డైరెక్షన్ బట్టి ఏ రివర్స్ మధ్యన ఏ పర్వతాలు ఉన్నాయో దాన్ని బట్టి ఆ పర్వతాలకు అనేవి, ఆ హిమాలయన్ మౌంటైన్స్కి నేమ్స్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ mountains based on rivers. The Kali and Teesta rivers demarcate the Nepal Himalayas, and the part lying between Teesta and Dihang rivers is known as Assam Himalayas. ఈ అస్సాం హిమాలయాస్ అనేవి తీస్తా నదికి అలాగే దిహాంగ్ అనే రివర్కి మధ్యలో ఉన్నవి అస్సాం హిమాలయాస్. ఫస్ట్ వన్ ఏంటి? పంజాబ్ హిమాలయాస్ ఇండస్ వ్యాలీకి సట్లెజ్ రివర్కి మధ్యలో ఉంటాయి. ఈ సట్లెజ్ రివర్కి అలాగే కాళీ రివర్కి మధ్యలో ఉన్నవి కుమయూన్ హిమాలయాలు. ఈ కాళీ నదికి తీస్తా నదికి మధ్యన ఉన్నవి నేపాల్ హిమాలయాలు. ఈ తీస్తా నదికి దిహాంగ్ అనే నదికి, బ్రహ్మపుత్ర కాదు, దిహాంగ్ అనే నదికి మధ్యన ఉన్నవి అస్సాం హిమాలయాస్. Next, the Brahmaputra marks the easternmost boundary of the Himalayas. Beyond the Dihang Gorge, the Himalayas bend sharply to the south and spread along the eastern boundary of India. They are known as the Purvanchal or the Eastern Hills and Mountains. అయితే ఈ ఈస్టర్న్ పార్ట్కి వచ్చేసరికి ఈ అస్సాం దగ్గర నుండి బ్రహ్మపుత్ర నది వరకు కూడా ఆ పర్వతాలు అనేవి సౌత్ డైరెక్షన్కి వాలి ఉంటాయంట. వాటిని ఏమంటాము అంటే పూర్వాంచల్ హిమాలయాస్ అని అంటాం. ఈస్టర్న్ హిమాలయాస్ని పూర్వాంచల్ హిమాలయాస్ అంటాం. ఇది ఈస్టర్న్ పార్ట్. ఇక్కడ ఉన్న హిమాలయాస్ అన్నీ కూడా పూర్వాంచల్ హిమాలయాస్. ఈస్టర్న్ పార్ట్లో ఉన్న హిమాలయాస్ని ఏమంటారు అంటే పూర్వాంచల్ హిమాలయాస్. ఈ పూర్వాంచల్ హిమాలయాస్ కూడా వాటి యొక్క స్టేట్స్, అవి ఉన్న స్టేట్స్ని బట్టి రీజనల్ నేమ్స్ ఉన్నాయంట. ఆ రీజనల్ నేమ్స్ ఏంటి అంటే పట్కాయి హిల్స్, నాగా హిల్స్, మణిపూర్ హిల్స్, అలాగే మిజో హిల్స్. పట్కాయి హిల్స్, ఇదిగోండి ఇక్కడ పట్కాయి హిల్స్, నాగా హిల్స్, అలాగే మిజో హిల్స్, మణిపూర్ హిల్స్. మణిపూర్ స్టేట్లో ఉన్న వాటిని మణిపూర్ హిల్స్ అంటారు, మిజోరంలో ఉన్న వాటిని మిజో హిల్స్ అంటారు, నాగాలాండ్లో ఉన్న వాటిని నాగా హిల్స్ అంటారు. ఇలా వాటి యొక్క రీజన్స్ని బట్టి ఆ రీజనల్ నేమ్స్ కూడా ఉన్నాయి. కానీ మొత్తం ఆ ఈస్టర్న్ పార్ట్లో ఉన్న హిమాలయాస్ అంతటిని ఏమంటాము అంటే పూర్వాంచల్ హిల్స్ అంటాం. ఈస్టర్న్ హిమాలయాస్ని పూర్వాంచల్ హిమాలయాస్ అంటాం. ఈస్టర్న్ హిమాలయాస్ని పూర్వాంచల్ హిమాలయాస్ అంటాం. వాటికి కొన్ని రీజనల్ నేమ్స్ కూడా ఉన్నాయి. పట్కాయి హిల్స్, నాగా హిల్స్, మణిపూర్ హిల్స్, అలాగే మిజో హిల్స్. దీస్ ఆర్ ద హిమాలయన్ మౌంటైన్స్. వాటి యొక్క నేమ్స్ అనేవి నదులను బట్టి వాటి యొక్క నేమ్స్ ఏంటి, అలాగే ఎన్ని ప్యారలల్ రేంజెస్లో ఈ హిమాలయాస్ ఉన్నాయి. గ్రేటర్ హిమాలయాస్ అని వేటిని అంటారు, హిమాచల్ హిమాలయాస్ అని వేటిని అంటారు, శివాలిక్ పర్వతాలని వేటిని అంటారు, వాటి యొక్క రేంజ్ ఎంత, వాటి పొడవు ఎంత, వెడల్పు ఎంత, హైట్ ఎంత, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి నదరన్ ప్లెయిన్స్, అలాగే కోస్టల్ ప్లెయిన్స్, ఐలాండ్స్, డెజర్ట్స్, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.